నమస్కారం. మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. సౌత్ అల్ బటీనా గవర్నరేట్ పోలీస్ కమాండ్కు చెందిన పోలీసులు ఒక అరబ్ జాతీయుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఒక వాణిజ్య సంస్థలోని ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని అధిక విలువగల బ్యాంకు నోట్ను అందజేస్తున్నట్లు నటించి ఆపై మోసం చేశాడని కేసు నమోదు చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరో కేసుకు సంబంధించి అల్ బొరామీలో దొంగతనం కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణ సామగ్రికి సంబంధించిన దుకాణాల నుంచి డబ్బును దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఒమన్ రాయల్ పోలీసులు తెలిపారు. 2025 మూడవ త్రైమాసికానికి ఖతార్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సర్వే ఫలితాలను ఖతార్ సెంట్రల్ బ్యాంక్ సహాయంతో జాతీయ ప్రణాళిక మండలి విడుదల చేసింది. ఇన్వర్డ్ ఎఫ్డీఐ స్థానాల్లో 7% వృద్ధి చెందిందని వెల్లడించింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థపై విదేశీ పెట్టుబడిదారుల్లో బలమైన విశ్వాసాన్ని ఈ పెరుగుదల ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈ పనితీరు ఖతార్ నేషనల్ విజన్ 2030 లక్ష్యాలతో ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో జాతీయ పోటీతత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. 2025 జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇన్వర్డ్ మరియు అవుట్వర్డ్ ఎఫ్డీఐ స్థానాల ప్రాథమిక అంచనాలను ఈ ఫలితాలు విశ్లేషించాయి. సర్వేలో సుమారు 200 ప్రైవేట్ రంగ సంస్థలతో పాటు ఎంపిక చేసిన ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల డేటాను పరిగణలోకి తీసుకుని ఫలితాలను వెల్లడించారు. 2025 రెండవ త్రైమాసికంతో పోలిస్తే 2025 మూడవ త్రైమాసికం చివరిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐ స్థానాలు 7% పెరిగి సుమారు క్యూఆర్ 157 బిలియన్లకు చేరుకున్నాయని సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. మైనింగ్ మరియు క్వారీయింగ్ 44%, ఆర్థిక మరియు బీమా కార్యకలాపాలు 32%, తయారీ 15%, శాస్త్రీయ మరియు సాంకేతిక కార్యకలాపాలు 5% మరియు ప్రజా పరిపాలన 2% చొప్పున నమోదు కాగా ఈ ముఖ్యమైన 5 రంగాల్లో 95% కంటే ఎక్కువ ఎఫ్డీఐ వచ్చాయని జాతీయ ప్రణాళిక మండలి డేటా వెల్లడించింది. ఇండియా యూఏఈ మధ్య విమాన ఛార్జీలు ఇతర అంతర్జాతీయ మార్గాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. వేసవి సెలవుల వంటి రద్దీ ప్రయాణ సీజన్లలో సగటు విమాన ఛార్జీలు 25% వరకు పెరుగుతాయని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో సౌదీ అరేబియా మరియు యూకే వంటి ఇతర రద్దీగా ఉండే గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు వాటి గరిష్ట సమయాల్లో 20% కంటే తక్కువ పెరుగుతాయని తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఫ్లైట్ సీట్ల సామర్థ్యం పరంగా యూఏఈ ఇండియా మరియు యూఏఈ సౌదీ అరేబియా ఎయిర్ కారిడార్లు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే 20 ఎయిర్ కారిడార్లలో ఒకటిగా నిలిచాయి. 2.08 మిలియన్ సీట్లతో ఇండియా యూఏఈ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే 5వ ఎయిర్ రూట్ గా నిలిచిందని పినోయ్ టూరిజం సీఈఓ ఇంతియాజ్ హుస్సేన్ తెలిపారు. ముఖ్యంగా పాఠశాల సెలవులు మరియు పండగ ప్రయాణ సమయాల్లో ఈ రూట్ లో రద్దీ పీక్ చేరుతుందన్నారు. ఇక మొత్తం ప్రయాణికుల సంఖ్య పరంగా ఇండియా యూఏఈ యొక్క అతిపెద్ద మార్కెట్ గా ఉన్నప్పటికీ యూఏఈ సౌదీ కారిడార్ ప్రస్తుతం వేగవంతమైన శాతం వృద్ధిని సాధిస్తుందని అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వ్యాపార కార్యకలాపాలు మరియు బలమైన ద్వైపాక్షిక ఒప్పందాలు ఈ పెరుగుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా చమురేతర ఎగుమతులు 2025 నాలుగవ త్రైమాసికంలో 18.6% పెరుగుదల నమోదు చేశాయి. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన ఇంటర్నేషనల్ ట్రేడ్ బులెటిన్లో పేర్కొన్నారు. యంత్రాలు, విద్యుత్ పరికరాలు మరియు వాటి విడిభాగాల ఎగుమతుల్లో 79.2% పెరుగుదల కారణంగా పునః ఎగుమతులు 67.4% పెరిగాయని, ఇది మొత్తం పునః ఎగుమతుల్లో 49.9%గా ఉందని పేర్కొంది. ట్రేడ్ బులెటిన్ ప్రకారం మొత్తం వస్తువుల ఎగుమతులు కూడా 7.9% పెరగా పెట్రోలియం ఎగుమతులు 3.5% పెరిగాయి. అయితే మొత్తం ఎగుమతుల్లో పెట్రోలియం ఎగుమతుల బాటా గత సంవత్సరం 4వ త్రైమాసికంలో 70.4% నుండి 2025 4వ త్రైమాసికం చివరి నాటికి 67.5% తగ్గింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే దిగుమతులు 4.7% పెరిగాయని మరియు వాణిజ్య మిగులు 26.3% పెరిగిందని నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 2025లో చమురేతర ఎగుమతులు, పునః ఎగుమతులు సహా 2024లో ఇదే నెలతో పోలిస్తే 7.4% పెరిగాయి. అయితే జాతీయ చమురేతర ఎగుమతులు, పునః ఎగుమతులు మినహా 8.5% తగ్గాయి. యంత్రాలు, ఉపకరణాలు, విద్యుత్ పరికరాలు మరియు విడిభాగాల రంగంలో 96% పెరుగుదల కారణంగా తిరిగి ఎగుమతి చేయబడిన వస్తువుల విలువ 43.1% పెరిగింది. చమురేతర వస్తువుల ఎగుమతుల నిష్పత్తి దిగుమతులకు డిసెంబర్ 2024లో 35.9%గా ఉండగా డిసెంబర్ 2025లో 37.7% పెరిగింది. చమురేతర ఎగుమతుల్లో 7.4% పెరుగుదల దీనికి దారితీసింది. అదే సమయంలో దిగుమతులు 2.4% పెరిగాయి.
సల్మాబాద్ గ్యారేజ్లో దోపిడీలో పాల్గొన్న 5 వ్యక్తులకు 5 సంవత్సరాల జైలు శిక్షను హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అపీల్ నిర్ధారించింది. ఒక ఆసియా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా ఒక నిందితుడి ఇంట్లో చోరీకి పాల్పడిందని కోర్టు ఫైల్స్ తెలిపింది. 3 వ్యక్తులు రాత్రిపూట పోలీసులమని చెప్పి బాధితుడి గ్యారేజ్లోకి ప్రవేశించి బాధితులపై దాడి చేసి ఫోన్లు, టాబ్లెట్లు, నగదు, ఇతర విలువైన సామగ్రిని దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. 2025లో కువైట్ పౌరుల ప్రైవేట్ రంగంలో పనిచేయాలనే కోరిక 59.8% పెరిగిందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డేటా వెల్లడించింది. 2024లో 4,642 దరఖాస్తులతో పోలిస్తే 2025లో ప్రైవేట్ రంగ ఉద్యోగాల కోసం జాతీయ ఉపాధి దరఖాస్తులు 7,418కి పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం మొత్తం 21,667 మంది పౌరులు ఉద్యోగార్థులుగా నమోదు చేసుకున్నారని, వారిలో 7,418 మంది ప్రైవేట్ రంగ ఉద్యోగాలను ఎంచుకున్నారని, 14,249 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చారని డేటా సూచించింది. 2026 ప్రారంభం నుంచి ఫిబ్రవరి 18 వరకు 2,752 మంది పౌరులు ఉపాధి కోసం అథారిటీలు నమోదు చేసుకున్నారని, వీరిలో 52.8% మంది ప్రైవేట్ రంగ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ల సంఖ్య 17,839గా ఉంది. వీరిలో 593 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మొత్తం 6,491 మంది డిప్లొమా హోల్డర్లు కాగా 3,592 మంది వివిధ వర్గాల్లో సెకండరీ స్కూల్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారు. అదనంగా 2,596 మంది ఉద్యోగార్థులు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని అథారిటీ డేటా తెలిపింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బుట్టలను మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.